వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో ఉన్న పెనుగంచిప్రోలు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. పెనుగంచిప్రోలు గ్రామాన్ని 1700 సంవత్సర కాలంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గభూపాలుడు అనే వ్యక్తి పరిపాలించేవాడు. గోగినేనిపాలెంలో శివరామయ్య, రంగమ్మలకు వివాహం జరిగింది. వీళ్ళకి సంతానం లేకపోవడంతో తిరుపతి దైవస్థానానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేడుకుంటారు. తమకి సంతానం కలిగితే నీ పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. తరువాత వాళ్ళకి కూతురు జన్మిస్తుంది. అప్పుడు ఆమెకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అని నామకరణం చేశారు. చిన్నప్పటి నుండి తిరుపతమ్మను ఎంతో గారాబంగా పెంచుకున్నారు. తిరుపతమ్మ సాంప్రదాయాలు, గౌరవాలను పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో, దైవభక్తితో ఉండేది. తిరుపతమ్మకు యుక్త వయసు వచ్చిన తరువాత మేనమామ కుమారుడైన కాకాని గోపయ్యతో వివాహం జరిగింది. వివాహమైన తరువాత తిరుపతమ్మ అత్తగారి ఊరైన పెనుగంచిప్రోలు గ్రామానికి వచ్చింది. అడుగు పెట్టడంతో ఆ గ్రామం మొత్తం పాడి పంటలతో సస్యశ్యామలంగా మారింది. అంతేకాకుండా ఆ చుట్టూ ఉన్న గ్రామాలు కూడా పాడి పంటలతో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. దీనికి కారణం తిరుపతమ్మ అని అందరూ ఆమెను ఎంతో ఘనంగా కీర్తించేవారు. కొద్ది కాలం ఇలా జరిగిన తరువాత ఒక సంవత్సరం ఎండలు బాగా వచ్చి వర్షాలు కురవక కరువులు సంభవించాయి. అలాంటి సమయంలో గోపయ్య పశువులను తీసుకుని కంచకచెర్ల దగ్గరలో ఉన్న అడవులలో పశువులను మేపడానికి తీసుకువెళ్తాడు. కొద్ది రోజుల తరువాత అత్త, తోడికోడలు కలిసి తిరుపతమ్మను బాగా వేధించేవారు. పని మొత్తం ఆమె చేత చేయించుకొని కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. తిండి సరిగ్గా తినగా ఆమె కొద్ది రోజులకు బక్కగా అయిపోయింది. చివరికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆమెకు ఆ వ్యాధి సోకడంతో ఆమెను ఇంట్లో కూడా రానివ్వకుండా పశువుల పాకలోనే ఉండమని చెప్పారు. అలాంటి పరిస్థితులలో తిరుపతమ్మకు తోడుగా పాపమాంబ అనే స్త్రీ ధైర్యం చెప్పి తోడుగా ఉండేది. కొద్ది రోజులు గడిచిన తరువాత అడవికి వెళ్ళిన తన భర్తను పెద్ద పులి చంపేసిందన్న వార్త విని తిరుపతమ్మ జీర్ణించుకోలేకపోయింది. తాను కూడా ఇంకా జీవించడం అనవసరమని, తాను కూడా చనిపోదామని అనుకుంటుంది. ఊరి పెద్దలందరినీ పిలిచి వాళ్లతో ఇలా చెప్పింది. నేను అగ్నిప్రవేశం చేసిన తరువాత నా చితి మీద నుండి భక్తి, కర్మ, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం వస్తాయని చెప్పింది. అంతేకాకుండా అగ్నిప్రవేశం చేసిన తరువాత తను, తన భర్త ఆ ప్రదేశంలో విగ్రహాలుగా కనిపిస్తామని చెప్పింది. అలాగే అగ్నిప్రవేశం చేసిన తరువాత కుంకుమ భరిణి, పవిటి కొంగు, మంగళసూత్రం కాలిపోకుండా అలానే ఉంటాయని చెప్పింది. అగ్నిప్రవేశం చేసిన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. చివరిగా పాపమాంబను ఆశీర్వదించి తాను చేసిన సేవలకు ఆ వంశంలో వాళ్లే ఆలయంలోని అర్చకులుగా ఉండాలని చెప్పింది. అగ్నిప్రవేశం జరిగిన తరువాత రోజు విగ్రహాలను పాపమాంబ గమనించింది. గ్రామాధిపతి అయిన శ్రీ శైలపతి అక్కడ ఆలయాన్ని నిర్మించారు. 3వ రోజున గోపయ్యను చంపిన పెద్ద పులి వచ్చి ఆలయానికి ప్రదక్షిణలు చేసి ఆ చితి వెనక ప్రాణం విడిచింది. గ్రామ పెద్దలందరూ కలిసి అక్కడ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు. పెద్దమ్మ తల్లి అంటే జ్యేష్ఠాదేవి. ఆవిడ కారణం వలనే తిరుపతమ్మ పేరంటాల దేవిగా ఉన్నారు. ఈ ఆలయంలో గోపయ్య స్వామి తలపాక చుట్టుకుని అభయహస్తాలలో ఆయుధాలను పట్టుకుని ఎంతో హుందాగా ఉంటారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారు ఒక చేతిలో బంగారు కుంకుమ భరిణి పట్టుకుని మరొక చేతితో కుంకుమ బొట్టు పెడుతున్నట్లు ఉంటారు. ఈ ఆలయంలో అనేక మంది గ్రామ దేవతలు ఉంటారు. అంతేకాకుండా తిరుపతమ్మవారి బావగారు, వదినమ్మలు కూడా ఉంటారు. వారి సమక్షంలో పూజలు అందుకోవాలని తిరుపతమ్మవారు అనుగ్రహించారంట. ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి కళ్యాణానికి తిరుపతి నుండి పసుపు, కుంకుమ, మంగళసూత్రం వస్తాయంట. ఎందుకంటే తిరుపతమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వరప్రసాదం కాబట్టి ఆడపడుచు కట్నం అందిస్తారంట. ప్రతి సంవత్సరం మార్గశుద్ధ పౌర్ణమి నుండి 5 రోజులు పెద్ద తిరణాలు జరుగుతాయి. పాల్గొన పౌర్ణమి నుండి 5 రోజులు చిన్న తిరణాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు చాలా రద్దీగా వస్తారు. ఇక్కడ పూజలు చేసుకోవడం వలన వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులందరూ ఎంతో నమ్మకంతో ఉంటారు. అలాగే మాలాధారణ, మండల దీక్షలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తరువాత
రంగుల పండుగ జరుగుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మవారు అందరినీ చల్లగా కాపాడుకుంటున్నారు. భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ నేను ఉన్నాను అనే నమ్మకాన్ని భక్తులందరికీ ఇచ్చారు. మీరు కూడా ఒక్కసారి వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా మీ కోరికలు న్యాయబద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయి. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది అనేది మా వయ్యే భక్తి ఛానల్లో షార్ట్లో అప్లోడ్ చేశాము. దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఆ శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వయ్యే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంతో ప్రసిద్ధమైన ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా వయ్యే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.